హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలు చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా విజయక్రాంతి పేపర్‌లో రైతులు తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తున్న రైతు భరోసా గురించి ఒక వార్తనిచ్చింది. చాలా బిగ్ అప్డేట్ అన్నట్టు. ఈ నెల 20న అంటే మండే రోజు రైతు భరోసా రెండో విడత రిలీజ్ చేస్తారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మొదటి విడత రైతు భరోసా కూడా విడుదల చేశారు. అంటే ముఖ్యమంత్రి చేతుల మీదుగా రిలీజ్ చేస్తా ఉన్నారు. అంటే రైతు భరోసా రావట్లేదు. రైతు భరోసా విషయంలో కొంత అసంతృప్తి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన రైతుల్లో ఉంది అనే ఒక చర్చ ఉంది. ఆ చర్చను పోగొట్టే కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి మొదటి విడత, రెండో విడత, మూడో విడత అని చెప్పి విడతలు పెట్టి, ఆ విడతల వారీగా రిలీజ్ చేసి ఒక పబ్లిసిటీ ఇస్తున్నారు. బానే ఉంది. ఈ నెల 20 నాడు ఇస్తారట. మేడిగడ్డ అంటే ములుగు జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బరాజును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శిస్తారట అదే రోజు. సందర్శించి సాయంత్రం 4 గంటలకు అక్కడే ఇంకొక కార్యక్రమంలో పాల్గొంటాడు. ఆ పాల్గొన్న కార్యక్రమంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సమక్షంలో ముఖ్యమంత్రి గారు 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు ఉన్న రైతులకి రెండో విడత రైతు భరోసా రూ. 2650,00,00,000 రిలీజ్ చేస్తారట. అదే రోజు నాకు తెలిసి రాకపోవచ్చు. నెక్స్ట్ డే వస్తాయి. ఎందుకంటే ఈవినింగ్ కదా! ఈవినింగ్ బ్యాంక్స్ ఉండవు. ఇది ఒక బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారు. దీని తర్వాత మళ్ళా మూడో విడతకి మనం ఎదురు చూడాలి. మూడో విడత ఎప్పుడు అంటే ఏప్రిల్ నెలాఖరుకు అని చెప్పారు. ఏప్రిల్ 20వ తారీఖు ఇది ఇస్తే నెలాఖరుకు జస్ట్ 10 డేసే ఉంటది. మరి ఆ 10 డేస్‌లో ఇస్తారా? ఇచ్చే అవకాశం ఉందా? ఇదంతా ఈ పబ్లిసిటీ స్టంట్ ఎందుకు? రైతు భరోసా ఇచ్చిన ప్రతిసారి ఎప్పుడు ముఖ్యమంత్రి పోయి లాంచ్ చేయరు. అంటే ఎందుకు ఇప్పుడు ఈ 3 విడతలు ముఖ్యమంత్రి గారు పోయి లాంచ్ చేయటం, రిలీజ్ చేయటం, దాని పబ్లిసిటీ, ప్రభుత్వం ప్రెస్ నోట్లు ఇవ్వటం ఎందుకు అంటే, మే నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టడానికి కసరత్తు చేస్తాం. నిన్న కాక మొన్న అనుకుంటా ఒక సర్క్యులర్ రిలీజ్ అయింది. ప్రభుత్వం ఎన్నికల సంఘంకి ఆదేశించినట్టుగా ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల లిస్టు సవరించండి. ముమ్మరమైన కసరత్తు జరుగుతుందట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకి. దానికోసం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసమే ఓటర్ లిస్టు సవరణ చేయమన్నారు. ఆ సవరణ చేసిన నెక్స్ట్ ఇక కార్యక్రమం స్టార్ట్ అయ్యిద్ది. మేలో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఆ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషను ఉండే అవకాశాలు లేవిగా. ఎందుకంటే 42% పార్టీ పరంగా ఇయటం తప్ప అది లేదు. ఇక ఆ ఎన్నికల కోసం ఈ 3 విడతలు పెట్టారనేది ఒక చర్చ నడుస్తుంది. సరే ఏదేమైనా ఎన్నికల కోసం పెడతారా, ఇంకో దాని కోసం పెడతారా, రైతులు ఎదురుచూపులకైతే ఈ నెల 20 నాడు కొంతమంది రైతులకు కొన్ని లక్షల మంది రైతులకు మేలు జరిగింది. దాని తర్వాత ఇంకో కొన్ని లక్షల మందికి ఇది ఒక భాగం. అంటే రైతు భరోసాను ఒక రాజకీయ భరోసా కన్వర్షన్ అయ్యే కార్యక్రమానికి ఇది ఇట్లా ఉంటే రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు రైతులు. మొక్కజొన్న రైతులు ఇప్పుడు పంట పండించి దాదాపు 3, 4 వారాల నుంచి కల్లాలలో ఆ మొక్కజొన్నలను పోసుకొని ఎదురు చూస్తారు. మార్కెట్ సెంటర్లు పెట్టుకుంటారు అని. మార్కెట్ సెంటర్లు పెట్టడం లేట్ చేశారు. పెట్టిన మార్కెట్ సెంటర్లు కూడా సక్సెస్ఫుల్‌గా రన్ అవ్వట్లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ మార్కెట్ సెంటర్లు నడుపుతున్న అక్కడ స్థానికమైన అధికారులకి చాలా తీవ్రమైన ఒత్తిడి. రైతులుకి సరిపోను వెహికల్స్ లేవు. అంటే ఆ లోడు చేసిన ధాన్యాన్ని ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి హమాలీలు లేరు. ఆ గర్ని సంచులు ఉంటాయి కదా! ఆ బస్తాలు లేవు. అన్ని విషయాల్లో రైతుల్ని చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి ఉంది. ప్రభుత్వాన్ని తిట్టుకునే పరిస్థితి ఉంది రైతులు. ఏం ప్రభుత్వంరా నాయనా! సంచులు కూడా ఇయ్యలేని ప్రభుత్వం ఏంటి? వెహికల్ ఇవ్వలేని పరిస్థితి ఏంది? లారీలు. మేము కష్టపడి పండించిన పంటని డబ్బులు పెట్టి కొనడం అంటే పంట పెట్టుబడి పెట్టి పండించినాం. మేము ఉత్తగా కొనమంటలేదు. లేదా ఉత్తగనే మాకేదో ఇవ్వమంటలే. మా పంట తీసుకొని మా పంటకు తగ్గ ధర ఇచ్చి ప్రభుత్వం చెప్పిన మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ప్రకారం ధర ఇయ్యండి. మా పంట తీసుకోండి అని చెప్తే కూడా ఇయ్యలేని పరిస్థితి ఉంటే మీరేం ప్రభుత్వం అని చెప్పి అడుగుతున్నాం. యూరియా ఇయ్యలేని పరిస్థితి ఫెయిల్ అయ్యారు. రైతు రుణమాఫీ సక్సెస్ఫుల్‌గా ఇవ్వలేని పరిస్థితి. ఆఖరికి కనీసం పండించిన పంటనైనా సక్సెస్ఫుల్‌గా కొని ఆ డబ్బులు మాకిస్తే మళ్ళీ నెక్స్ట్ పంట వేసుకుంటాం అనే పరిస్థితి వాళ్ళుంది. అది చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని ప్రభుత్వంలోని ఏ అధికారి దాన్ని ఫుల్‌ఫిల్ చేయలేకపోతున్నారు. ఏదో చేసినట్టు అనిపిస్తుంది కానీ లోటుంది. కేవలం ఎకరానికి 26 క్వింటాలు మాత్రమే కొనేది మళ్ళా. ఒక్కొక్క రైతుకి 40-50 క్వింటాలు కూడా పండిన ఏరియా ఉంది మొక్కజొన్నలు ఎకరానికి. లేదు మేము 40 కొనం, కేవలం 26 కొంటామన్నా అయినా సర్దుకుంటున్నారు రైతులు. దీంట్లో కౌలు రైతుల సమస్య. ఇవన్నీ ఉండగా
పండించిన పంట కాటాయేసేటోళ్ళు లేరు. పండించిన పంట కాటాయడానికి కావాల్సిన బస్తాలు ఇచ్చేటోడు లేడు. వెహికల్స్ లేవు ట్రాన్స్‌పోర్ట్. లోడింగ్ గాదు. ఈ ఈ ఇబ్బందిని గూడా తుమ్మల నాగేశ్వరరావు గారు దగ్గరుండి కూర్చొని మాట్లాడాలి వాస్తవంగా. ముఖ్యమంత్రి గారితోని అవసరమైతే రివ్యూ జేయాల. ఎంత దారుణమైన పరిస్థితి అంటే పండించిన పంటని లోడ్ చేయడానికి కాంట్రాక్టర్‌లను పెట్టారు వెహికల్స్‌కి. ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్‌కి ఇస్తారు. మార్క్‌ఫెడ్ పలానా ఎక్స్‌వై జెడ్ జిల్లాలో ఇగో ఈయనే ఇయ్యాల వెహికల్స్‌కి. ఆయన తప్ప ఇంకోడు ఇయటం లేదు. ఆ కాంట్రాక్టర్ల కోసం ఈరోజు రైతులను ఇబ్బంది పెడుతున్నాం. ఆ కాంట్రాక్టర్ ఒకడికి ఇచ్చే బదులు 10 మంది కాంట్రాక్టర్లకి ఇచ్చి ఇబ్బడి ముబ్బడిగా వెహికల్స్ పంపండి అంటే పంపిస్తారుగా. లేదు లేదు మొత్తం ఆయన గుప్పెట్లోనే ఉండాలి. ఆయనకే లాభం రావాలి. ఆయనకే కిరాయి రావాలి. ఆ కిరాయి రావటం వెనక ఇక వాళ్ళ బినామీలో, రాజకీయ నాయకులు, వాళ్ళ మనుషులు, వాళ్ళ అనుచరులు ఉంటారు. ఈ ఈ కాంట్రాక్టర్. ఇక వాళ్ళ కోసం బలి పెడుతున్నారు. ఈరోజు రావాల్సిన లారీ 10 రోజులకు వస్తుంది. ఎందుకంటే ఒకడికే కాంట్రాక్టరు. ఆయనే జిల్లా అంతా సప్లై చేయాలి. లేదా మండలం అంతా సప్లై చేయాలి. ఆయన దగ్గర ఉండే బండ్లు తక్కువ. ఒక బండి పంపిస్తే దాన్ని లోడ్ చేసి మళ్ళీ దాన్ని అన్‌లోడ్ చేసే వరకు అది బండి రాదు. ఈలోపు మరి అక్కడ రైతులు వర్షాలొస్తాయి, అకాల వర్షాలు. మొత్తం ఎండలలో తడిసిపోతున్నారు, ఎండిపోతున్నారు ఇప్పటికే. అయినా గానీ కాంట్రాక్టర్ మార్చరు. ఇంకొక కాంట్రాక్టర్‌ని పెట్టరు. ఎందుకంటే మీరు ఈ మార్కెట్ సెంటర్‌లు పెట్టేది కాంట్రాక్టర్లు, వ్యాపారుల కోసం కాదు, రైతుల కోసం. ఇది రైతు భరోసాకు సంబంధించి అయితే ఈ నెల 20న రెండో విడత అని అఫీషియల్‌గా నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు అనౌన్స్ చేశారు. అఫీషియల్ నోటే అది. కాబట్టి తప్పనిసరిగా 20 నాడు వచ్చే అవకాశం ఇక దాంట్లో 100కు 100% వస్తాయి. దాంట్లో డౌట్ లేదు. గవర్నమెంట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది కాబట్టి ఇక మూడో విడత అనేది మళ్ళా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో మనం గుర్తు చేస్తా ఉండాలి. అప్పుడప్పుడు వీడియోలు చేసి గుర్తు చేస్తా ఉంటే అప్పుడు విడుదల చేస్తారనుకుంటా. ఇది ఒక వార్త అయితే ఈనాడు పేపర్‌లో మేలో మరో పోరాట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం. రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహకాలు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఉత్తర్వులు. రాష్ట్రంలో జిల్లా పరిషత్తు, ప్రాదేశిక నియోజకవర్గాలు అంటే జెడ్పీటీసీలు, ఎంపీటీసీల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఒక వార్తనిచ్చింది. వాస్తవంగా ఇది 2025 సెప్టెంబర్లో ఒకసారి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. 2025 సెప్టెంబర్ 29 నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే షెడ్యూల్ ప్రకటించారు. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు కూడా తీసుకున్నారు. అక్టోబర్ 9 రోజు మార్నింగ్ నామినేషన్ల కార్యక్రమం స్టార్ట్ అయింది 10 గంటలకి. 10:30కి హైకోర్టులో పిటిషను బెంచ్ మీదకి వచ్చి స్టే ఇచ్చింది. తీసుకున్న నామినేషన్లు కూడా రిటర్న్ ఇచ్చేశారు. ఇక ఆ రోజు పక్కన పెట్టారు. ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికలు అక్టోబర్ 9 నాడు. మళ్ళా ఇక రాలే. ఆ కేసు ఏందంటే 42% బీసీలకు రిజర్వేషన్ అనే కేసు. దాని తర్వాత దాని పక్కన పెట్టి సర్పంచ్ ఎన్నికలు పెట్టారు. మున్సిపల్ ఎన్నికలు పెట్టారు. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పెట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న సర్క్యులర్ ఇష్యూ చేసింది అన్ని జిల్లా కలెక్టర్లకి. ఓటర్ల జాబితాను సవరించండి. సవరణ చేసిన ఓటర్ల జాబితా సిద్ధం చేసి రెడీగా ఉంచండి అని చెప్పి ఇవన్నీ అనుకూలిస్తే మే ఫస్ట్ వీక్‌లో ఎన్నికల షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉంది. మేలోనే ఎన్నికలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మేలో పెడతారా? అంత ధైర్యం చేస్తారా? ఎందుకంటే వాటర్ సమస్య, ఎండలు రకరకాలుగా ఉంటాయి. చూడాలి ఏం చేస్తారు. ఎందుకంటే మేలో పెట్టకపోతే ఇంకొక గండం ఉంది ప్రభుత్వానికి. జూన్‌కెళ్తే జూన్‌లో రైతు భరోసా ఉంది మళ్ళా. ఎందుకంటే వానాకాలం రైతు భరోసా. ఇప్పటికే ఈ ఈ యాసంగి రైతు భరోసా ఇయ్యటానికే కింద మీద పడుతున్నారు. ఎప్పుడో డిసెంబర్‌లో ఇయ్యాల్సిన రైతు భరోసా ఇప్పుడు ఏప్రిల్‌కి వచ్చింది మనం. ఏప్రిల్ నెలాఖరికి పూర్తయిద్దా లేదా కూడా డౌటే. కాబట్టి మళ్ళా జూన్‌లో ఇయ్యాలంటే 1 మంత్ కూడా గ్యాప్ లేదు. బడ్జెట్ సమస్య, డబ్బులు సమస్య. ఇయన్నీ ఉన్నాయి కాబట్టి జూన్ దాకా ఎళ్తారా? మేలోనే పెడతారా అనేది ఒక డౌట్ అయితుంది. మేలో పెడతారని ఈనాడు పేపర్‌లో ఒక వార్త రాశారు. అంటే వాళ్ళకున్న సోర్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. రైట్. ఇది ఒక వార్త అయితే రైట్. సాక్షి పేపర్. నారీ సారీ అట లోక్సభలో వీగిన మహిళా చట్ట సవరణ బిల్లు 352 ఓట్లు కావాల్సి ఉండగా అనుకూలంగా 298 ఓట్లు మాత్రమే వచ్చినాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ఓటేసిన 230 విపక్ష సభ్యులు అని చెప్పి 3/200 మెజార్టీ సాధనలో మోదీ సర్కార్ విఫలమైంది. సవరణతో పాటు మిగతా 2 బిల్లులు ఉపసంహరణ. మోదీ హయాంలో బిల్లు వీగిపోవడం ఇదే తొలిసారి. మహిళా చట్టం అమలుకు కృషి చేస్తూనే ఉంటామని చెప్పి కేంద్రం చెబుతుంది. బీజేపీ డీలిమిటేషన్ కుట్రలను ఓడించామన్న విపక్షాలు వాటి తీరును నిరసిస్తూ బీజేపీ మహిళా ఎంపీలు ధర్నా చేశారట. ఇది అంటే అమిత్ షా వీళ్ళు ఏమంటున్నారంటే అమిత్ షా కానీ, మోడీ కానీ, లేదా ఎన్డీఏ కూటమి పక్షాలు కానీ చంద్రబాబు నాయుడు గారితో సహా మహిళలకి మహాద్రోహం చేశారని చంద్రబాబు నాయుడు గారు అన్నారు.
జగన్మోహన్ రెడ్డి అయితే మీరు వ్యతిరేకించి సాధించింది ఏంది అండు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఎట్లున్నారంటే మోడీ పల్లకి మోయటానికి ఉన్నోళ్ళు. అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. దక్షిణాది గాని, రాష్ట్రం కోణం గాని, రాష్ట్ర హక్కుల గురించి వాడు మాట్లాడలే. ఏం సాధించారని జగన్మోహన్ రెడ్డి అడిగితే, ఏది అడ్డుకున్న నాయకుల్ని ఈ బిల్లుని మహిళా బిల్లో లేదా డీలిమిటేషన్ బిల్లుని అడ్డుకొని దాన్ని ఫెయిల్ అయ్యేటట్టు చేస్తే సాధించింది ఏంటని ఆయన అడిగింది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు పోటీ పడి మహిళలకు మహాద్రోహం చేశారంటండి. ఇది మహిళలకు కోణం లేదు ఇక్కడ. పట్టపగలు పచ్చి అబద్ధాలు ఆడుతున్న ఎన్డీఏ కూటమి పక్షం స్పష్టంగా. ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కానే కాదు. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది 2023లో. 106 రాజ్యాంగ సవరణ ప్రకారం పాస్ అయ్యి బిల్లు అమల్లో కూడా వచ్చింది మొన్న ఏప్రిల్ 16, 2026 నాడు. అది అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ బిల్లుని 2023లో పాస్ అయిన బిల్లుని చట్టంగా అమల్లోకి తీసుకొస్తున్నాం 2026 ఏప్రిల్ 16 నుంచి అని అనౌన్స్ చేసింది. ప్రకటన నోటిఫికేషన్ ఇచ్చింది, అఫీషియల్ నోటిఫికేషన్. మరి ఆల్రెడీ అమల్లోకి వచ్చినాక మళ్ళీ బిల్లు ఏంటి అంటే ఇగో ఇక్కడే ఉంది మెలక. ఇక్కడ మెలక పెట్టి ఇక అక్కడేదో మిగతా పార్టీలన్నీ మహిళలకు వ్యతిరేకంగానే మేము మాత్రమే ఎన్డీఏ కూటమి పక్షాలే మహిళల కోసం పోరాడుతున్నాం, మహిళల కోసం తపన పడుతున్నట్టు చెప్పారు. ఇది మహిళల కోసం తపన కాదు, వాళ్ళ పవర్ కోసం తపన. దీంట్లో ఏం చేశారంటే చట్టం అమల్లోకి వచ్చింది. ఎందుకంటే 2023లో పాస్ అయింది చట్టం, కానీ అమలు పెట్టలేదు. అమలు పెట్టకుండా దాన్ని సవరించేది కాదు. ఇప్పుడు ఆ బిల్లుని సవరించటం, ఆ చట్టాన్ని సవరించాలి. ఒక చట్టం అమలై ఉంటేనే చట్టాన్ని సవరించడానికి వస్తుంది. అమలు కాని చట్టాన్ని సవరించడానికి లేదు. దానికోసం ఏం చేశారు, అమలు చేస్తామని 16వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చారు, మొన్న 16. ఆ అమలు చేస్తున్న చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి దాన్ని సవరిస్తాం. ఇప్పుడు ఏమని సవరిస్తారు? అసలు అమల్లోకి వచ్చిన చట్టం ఏమొచ్చింది? చట్టసభలో 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తాం. అది ఎన్ని సీట్లకు అంటే 543 ఎంపీ సీట్లు లోక్సభలో ఉన్నాయి, వాటిలలో 33% ఇస్తామని ఆ రోజు చేసిన చట్టం. ఇప్పుడు ఈ రోజు వీళ్ళు చేసిన సవరణ ఏంటంటే 850 సీట్లలో 33% ఇస్తామని చెప్పి సవరణ పెట్టారు. ఈ 850 ఎక్కడయ్యా అంటే మేము డీలిమిటేషన్ చేస్తున్నాం అని చెప్పి మహిళలను అడ్డం పెట్టి మహిళలకి తుపాకీ పెట్టి డీలిమిటేషన్ చేయాలనే ఒక ప్రయత్నం మోడీ చేసిండు. అది ఫెయిల్ అయింది. దీన్ని మహిళలకు మహాద్రోహం ఆయన ఒక ఆయన, ఇంకొక ఆయన ఇంకొక రకంగా, ఇంకొక ఆయన ఇంకొక రకంగా చెప్తుంది. ఇది మహిళలకు మహాద్రోహం కాదు. మహిళలకు ఒకవేళ నిజంగానే మహాద్రోహం చేసి ఉంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి చేయాలి. వాళ్ళకి సక్సెస్ఫుల్గా అమలు చేయాల్సిన ఆల్రెడీ చట్టం అమల్లోకి వచ్చిన చట్టాన్ని అమలు చేయకుండా దానికి ఒక దంతరబొంతర పోటీ డీలిమిటేషన్ పెట్టి 850 సీట్లు అసలు లేని సీట్లను తీసుకొచ్చి పెట్టి అరే దీన్ని అమలు చేయండి. ఫస్ట్ 543 సీట్లకు 33% అమలు చేసుకుంటూ పోయినప్పుడు ఏ రోజన్నా ఒకవేళ సీట్లు పెరిగినాయి అనుకో, ఏ చట్ట సభల్లోనే ఆ సీట్లు పెరిగిన మేరకు రేషియోలో వస్తాయి కదా 33%. దీనికి దానికి లింక్ ఎందుకు పెట్టడం అంటే ఇక్కడ వాళ్ళకి రాజస్థాను, బీహారు, యూపీ, గుజరాత్ ఈ 4-5 రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళ గుప్పెట్లో మొత్తం దేశాన్ని పెట్టుకోవడానికి, దేశం అధికారాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని మిగతా రాష్ట్రాలు నోరు తెరిచినా కానీ విలువ లేకుండా చేయడానికి, మిగతా రాష్ట్రాల వాయిస్ని నొక్కే ప్రయత్నం చేయడానికి వాళ్ళు 850 సీట్ల కథ. ఇక దానికి అమిత్ షా గారు చాలా ముద్దుగా చెబుతారు, ఎవరికీ నష్టం లేదు, ఇగో ఈ 50% ప్రతి రాష్ట్రంలో పెంచుతూ అంటాడు. ఇది పార్లమెంట్లో చెప్పేటాడు, చట్టంలో పెట్టాడు. చట్టంలో ఏం చెప్తాడు, 2011 జనాభా లెక్కల ప్రకారం సీట్ల పెంపు ఉంటుంది అంటాడు. మళ్ళీ 2011 జనాభా లెక్కలు ఎందుకు వస్తున్నాయి, మీరు పెట్టేది 850 సీట్లు 50% ప్రతి రాష్ట్రంలో పెంచుతూ అంటున్నారుగా. ఎందుకు అంటే దీని వెనక పెద్ద లాజిక్ ఉంది. చట్టం ఒప్పుకోవట్లే. చట్టం ఇప్పుడున్న స్టేట్లలో ఉన్న సీట్లను బట్టి ఎంత ఉంటే దానికి 50% పెంచుతాం అనేది చట్టం కాదు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1952 అని ఉంటుంది. దాంట్లో ఏముంటుంది, ప్రజాప్రాతినిధ్య చట్టం అంటే ప్రజలు రేషియో ప్రకారం సీట్లు పెంచాలి. అంటే జనాభా లెక్కల ప్రకారమే సీట్లు పెంచాలి తప్ప మీకు నచ్చినట్టు ఒక ఆయన 25%, ఇంకొక ఆయన 50% పెంచుకుంటున్నంటే ఆ చట్టం నిలవదా, అది వాళ్ళకి తెలుసు. ఈ ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం జనాభా లెక్కలకు అనుగుణంగా పెంచాలి అంటే దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తే, చిన్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తే నష్టం వస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కుటుంబ నియంత్రణ చట్టం, కుటుంబ నియంత్రణ అనే ఒక పథకాన్ని అమలు చేసి సిన్సియర్గా పిల్లల్ని కనడం తగ్గించి జనాభాను తగ్గించిన రాష్ట్రాలకు నష్టం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు పాటించి నష్టపోతున్న రాష్ట్రాలు అయితే. కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి మనం జనాభా అనకుండా ఏం చేద్దామంటే 50% అన్ని రాష్ట్రాల్లో పెంచుతూ అంటున్నాం. సీట్లు 50% పెరుగుతుంది. పార్లమెంట్లో ఉన్న సీట్ల మీద 50% పెరుగుతుంది కానీ మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 50% పెరగవు. పెరిగింది అంటే ఆ చట్టమే చెల్లదు. జనాభా ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారమే ఉండాలి. ప్రజాప్రాతినిధ్య చట్టం ఏం చెప్తుంది, సీట్లు పెంచుకోవాలంటే, పునర్విభజన జరగాలంటే 2009కు ముందు జరిగింది. ఆ రోజు కూడా ఇదే జనాభాను బట్టి పెంచారు, 50% వెంటలే. ఇప్పుడు పెంచినా అదే పెంచాలి, అది పెంచితేనే నడుస్తాయి.
మరి జనాభాని పట్టి పెంచితే ఏంటి ప్రాబ్లం అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పాటించలేదు. ఇబ్బడిముబ్బడిగా పెరిగింది జనాభా. అక్కడేమో లాభపడతారు సీట్ల పరంగా, ఇక్కడ నష్టపోతాం. ఈ మెలకలన్నీ తప్పించుకోవడం కోసం మహిళల నాడు అడ్డం పెట్టి, ఇగో మహిళా రిజర్వేషన్ మేము ఇస్తుంటే అడ్డుపడుతుండ్రు. ఇది మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోయింది. సవరించాల్సిన అవసరం ఇప్పుడు లేదు. దాని తర్వాత సవరిద్దరు అమలు చేయండి అని చెప్పి వాళ్ళు అన్నారు. ఇది ఈ 850 సీట్ల పెంపు కార్యక్రమానికి ఇదైతే ఇక నిసిగ్గా వ్యతిరేకిస్తున్నారట. అమిత్ షా చాలా అద్భుతమైన ప్రకటన చేసింది. అద్భుతమైన అబద్ధాన్ని పార్లమెంట్ సాక్షిగా చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం, ఎస్సీ ఎస్టీలకు సీట్లు పెరగడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదు. ఒక హోంమంత్రిగా ఉండి పచ్చాబద్ధాన్ని పట్టపగలు పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం ప్లస్ ఎస్సీ ఎస్టీలకు సీట్లు పెరగడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదట. వాళ్ళు మీరు మహిళలకు రిజర్వేషన్లు ఇస్తే వ్యతిరేకించట్లేదు వాళ్ళు అని చెప్తున్నారు. ఆ రిజర్వేషన్ చట్ట సవరణ వ్యతిరేకిస్తున్నాం. 850 సీట్లలో 33% వ్యతిరేకిస్తున్నాం. అసలు 850 సీట్లు ఇంకా కాలేదు కదా అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకోటి ఎస్సీ ఎస్టీలకు సీట్లు పెరగటం అంటే విపక్షాలకు ఇష్టం లేదు. ఎక్కడి నుంచి పెరుగుతాయి ఎస్సీ ఎస్టీలకు సీట్లు? ఎందుకు పెరుగుతాయి? ఇప్పుడు 543 సీట్లలో ఏమున్నాయో ఎస్సీ ఎస్టీలకి 850 అయినప్పుడు కూడా ఆ రేషియో ప్రకారం పెరుగుతుంది తప్ప మొత్తం పెరిగాయన్నీ ఎస్సీ ఎస్టీలకు వస్తున్నాయా? ఎంత గమ్మత్తుగా చెప్తుండో చూడండి. పచ్చాబద్ధం. అంటే 850 సీట్లు 543 నుంచి 272 కలిపి 850 సీట్లు చేస్తే ఆ పెరిగే సీట్లు మొత్తం ఎస్సీ ఎస్టీలకి ఇస్తున్నారా? ఇవ్వరు కదా. వాళ్ళకు వచ్చే శాతం వాళ్ళకి వస్తుంది. మిగతా అన్నీ ఎవరికి పోతాయి? మళ్ళీ ఓపెన్ కేటగిరీ కదా. ఇక పచ్చాబద్ధం. అంటే ఓపెన్గా పెరగట్లేదు అని చెప్తున్నాడు ఆయన. కేవలం ఎస్సీ ఎస్టీలు సానుభూతి. ఎస్సీ ఎస్టీలకు సీట్లు పెరుగుతుంటే విపక్షాలు ఓర్చుకోవట్లేదట. ఇది చెప్తుంది. నిజంగానే మీరు ఎస్సీ ఎస్టీలు బీసీల కోసం అంటే బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కావాలని ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తారు, పోరాటం చేస్తున్నారు. మరి దాన్ని కూడా బెటర్ అవుతుంది. మీకు అంతగానో ఎస్సీ ఎస్టీ బీసీల మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, వాళ్ళ అభ్యున్నత కోసం మీరు మాట్లాడితే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎట్లయితే చట్టసభలో రిజర్వేషన్లు ఉన్నారో బీసీలకు కూడా చట్టసభలో రిజర్వేషన్లు మేము పెడతాం ఈ బిల్లుతో పాటు అని పెట్టుంటే బాగుండేది కదా. పెట్టరు. వాళ్ళకి సీట్లు పెరుగుతుంటే విపక్షాలతో ఉదాహరణ. వాళ్ళకి మాత్రమే పెరగదు, అన్ని వర్గాలకు పెరుగుతాయి సీట్లు. జనరల్కి పెరుగుతాయి, ఎస్సీ ఎస్టీకి పెరుగుతాయి. దాన్ని గప్పించడం, దీన్ని బయటికి తీస్తున్నాయి. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. రైట్. ఇది బీజేపీకి పరాజయం అని అఖిలేష్ యాదవ్ యూపీ మాజీ ముఖ్యమంత్రి చెప్పిండు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాడు, తెలంగాణ గురించి మాట్లాడాడు. మన దగ్గర ఉన్న సభ్యులు మాట్లాడలేదు. దురదృష్టం ఏంటి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాలు నష్టపోతాయి మీ పెంపు వల్ల, డీలిమిటేషన్ వల్ల. ఇది డీలిమిటేషన్ పద్ధతే కాదని చెప్పారు. కానీ మన రాష్ట్రంలోని ఎంపీలు భజన చేస్తాను, పల్లకి మోస్తాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలు